హాయ్, వెల్కమ్ టు ద మోహన్ క్రేజ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన చిన్న తిరుమల వెళ్ళబోతున్నాను ఒక్కరిని. మన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర నుంచి ద్వారకా తిరుమల మన బుజ్జి యాక్టివా మీద వెళ్ళబోతున్నాను. ఏంటో చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో అన్నీ. మన విజయవాడ నుంచి రామార్పాడు నుంచి మన హనుమాన్ జంక్షను ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. భీమడోలు కూడా టచ్ అవ్వదు, డైరెక్ట్గా మనకి ఈ ద్వారకా తిరుమల దాకా వెళ్ళిపోతుంది. ఇంకా లెట్స్ గో, స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతారు కదా, సబ్స్క్రైబ్, లైక్, షేర్. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా బస్ స్టాండ్ నుంచి. ఆ తర్వాత మనం స్టార్ట్ అయ్యేది బెంచ్ సర్కిల్. ఈ రైట్ సైడ్ అయితే వెళ్తే కిందకి బెంచ్ సర్కిల్ వెళ్తాము. అలా పైకి వెళ్తే మనం హైవే మీద వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా ఫ్లైఓవర్ పైకి ఎక్కిన తర్వాత మనకి ట్రెండ్ సిటీ మాల్ తెలుసు కదా, సినిమా హాల్స్ అవన్నీ ఉంటాయి, అది కనిపించింది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఎల్ఈపిఎల్ ఐనాక్స్ ఉంది కదా, పటమటది, ఆ పటమట ఐనాక్స్ కనిపించింది. అదే ఈ ఎల్ఈపిఎల్ ఐనాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ డౌన్లో సర్వీస్ రోడ్ నుంచి మామూలు రోడ్లో కలిసిపోయేటప్పుడు రైట్ సైడ్లో మనకు నోవాటెల్ హోటల్ కూడా ఉంటుంది. దీని తర్వాత మనకు రామవరపాడు వచ్చింది. రామవరపాడు సర్కిల్ ఇది. రామవరపాడు సర్కిల్ ఇటు నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇన్నోవా హోటల్ ఉంటుంది, ఇన్నోవాటెల్ హోటల్ నుంచి రైట్ తీసుకొని రామవరపాడు వైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మాత్రం మనకి ఎనకేపాడు దాకా కొంచెం ఫుల్ ట్రాఫిక్కే ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్, కొంచెం మెల్లింగ్ ఉంది ఈ రూట్ మాత్రం. ఎనకేపాడు అవన్నీ దాటేసిన తర్వాత తర్వాత చిన్న ఊర్లోనే దాటిన తర్వాత గన్నవరం. ఇది మనకు కనిపించేది ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక అవన్నీ ఉన్నాయి కదని చెప్పి నేను ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పి నేను వెళ్ళలేదు దగ్గరికి. ఓన్లీ దూరం నుంచి జూమ్ చేసి చూపించాను అంతే. గన్నవరం చూసారు కదా, ఇప్పుడు గన్నవరం ఊర్లోకి వచ్చేసాము. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనే నూజివీడికి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వైజాగ్ వైపే మనం వెళ్ళాలి. ఇక్కడ మనకు కనిపించేదంతా గన్నవరం లోపల అనమాట, సిటీ. గన్నవరం దాటిన తర్వాత ఫస్ట్ 2 టోల్ గేట్లు వస్తాయి. ఆ 2 టోల్ గేట్లు, ఇది టోల్ గేటు కనిపిస్తుంది కదా, టోల్ గేటు పొట్టిపాడు టోల్ గేట్. గన్నవరం దాటికి వచ్చేసాం కదా, చిన్న ఊర్లన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మనకి రాజమండ్రి ద్వారకా తిరుమల బోర్డు కనిపిస్తుంది కదా, ఇంకా 70. మనం ఇప్పుడు విజయవాడ నుంచి ఇటు వచ్చాం, ద్వారకా తిరుమల వెళ్తున్నాం అన్నాం కదా. ఇప్పుడే మనం గన్నవరం దాటి అన్నీ దాటి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాం. మనం ఇదిగోండి ఇటు ఊర్లో నుంచి వెళ్తేనేమో హనుమాన్ జంక్షన్ ఊళ్ళోకి వెళ్తాము. ఇటు స్ట్రైట్గా వెళ్తేనేమో మనం ఇలా ఏలూరు వైపు వెళ్తాం. ఏలూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం హనుమాన్ జంక్షన్ నుంచి ఊళ్ళోకి వెళ్ళకుండా, ఊళ్ళో నుంచి కూడా దారి ఉంది కానీ మనం హైవే ఉంది కాబట్టి ఫ్రీగా ఊళ్ళో హైవే నుంచి వెళ్ళిపోతున్నాను. మనం విజయవాడ ఎనకేపాడు నుంచి తర్వాత గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ క్రాస్ అవుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. ఆ రోడ్డు ఏమో హనుమాన్ జంక్షన్ ఊరిలోకి వెళ్ళింది, ఇదేమో మన డైరెక్ట్గా హైవే అనమాట. హైవే నుంచి మనం ఇలా డైరెక్ట్ కుట్టేయడమే, ఫ్రీగా వెళ్తాం అనమాట ద్వారకా తిరుమల. 2 టోల్ బూతులు అని చెప్పాను కదా, కలపర్రు టోల్ బూత్ అనమాట, ఇది రెండోది. ఈ తర్వాత వచ్చేసి ఏలూరు రైట్ సైడ్ వచ్చింది, తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోవడమే. మనం ఇటు నుంచి వచ్చాం కదా, మనం విజయవాడ వైపు నుంచి వచ్చాము. ఇటు నుంచి ఇదేమో భీమడోల్ రోడ్డు, ఇదేమో ద్వారకా తిరుమల రోడ్డు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డౌన్ దిగి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలా. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఒక వెళ్ళిపోయి ఇక తొందరలో ఇక 10 నిమిషాలు పోకుండా వెళ్ళిపోతాం అనుకుంటా. ఆశకి వెళ్ళమనుకో, మనం పెళ్ళికి వెళ్తున్నాము, అందుకే చాలా టైం పడుతుంది. అది ఇక మీరు చూస్తున్నారు కదా, ఎంజాయ్ పండుగ.
ఇక్కడ గర్భమంతుడు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్కి వెళ్తేనేమో మన వాహనాలు, బళ్ళు, కార్లు వేసుకెళ్ళడానికి పైకి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో దక్షిణ ద్వారం వచ్చింది, రైట్ సైడ్ వెళ్తే తూర్పు ద్వారం వచ్చింది. అటువైపే అన్నీ ఉంటాయి అన్నమాట. పైకి వెహికల్స్ తీసుకెళ్లాలంటే 2 వీలర్స్కి 10 రూపీస్. అక్కడ ఒకదాన్ని బట్టి రేటు, ఒక్కోదానికి ఒక్కో రేటు ఉంటుంది. అలా పైకి వచ్చేసాం కదా, ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతున్నాను. దర్శనానికి స్టార్ట్ అయ్యి ఏంటో చూద్దాం. ఇక లోపల ఉన్న ఏంటో కూడా కొంచెం చూపిస్తూ ఉంటాను. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ గోశాల అంత ముందు గుడి పక్కన ఉండేది, ఇప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చేసారు. ఇది కొత్త కట్టినట్టున్నారు. మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపంలో పెళ్ళిళ్ళు, ఈ స్టేజ్ పెళ్ళిళ్ళకి అండ్ ఇంకొచ్చేసి మనం నైట్ నిద్రిస్తారు కదా, నిద్ర చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ నిద్ర చేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చాలామంది స్టే చేస్తారు నైట్ పూట. తూర్పు గోపురం, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి దక్షిణ గోపురం ఉంటుంది. ఈ తూర్పు గోపురం నుంచి మనకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాము. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మనం ఫోన్ భద్రపరచుకోవడానికి ఇక్కడ ఒకటి ఉంది, ఎంట్రన్స్లో ఒకటి ఉంది. మనం దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. అలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రైట్ సైడ్కి మనకు ఇంకో గోపురం వచ్చిందని చెప్పే కదా, ఆ గోపురం ఇక్కడే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ గోపురమే ఇది. ఇటు పక్క కూడా మనం పైకి రావచ్చు. దక్షిణ గోపురం. దీని మెట్ల మార్గం ఏంటంటే కొంచెం చాలా ఎత్తులో ఉంటుంది, కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది పెద్దోళ్ళకి. ఇదిగో చూడండి. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆ మండపాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా కొత్త కడుతున్నారు. దాని ఆపోజిట్లో ఒకటి కడుతున్నారు, అలాగే దాని పక్కనే ఇంకోటి కడుతున్నారు. ఇప్పుడు వే మాత్రం స్ట్రైట్గా లేదు, కొంచెం రైట్ తీసుకొని పక్కకు బాగానే ఉంది, అది కూడా బాగానే చేసేసారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం సేపు మాత్రం ఒక 1/2 అవర్ ఫ్రీ దర్శనం అయితే దీంట్లో కుర్చీలు అవి ఉన్నాయి కదా, స్టాల్స్ లాగా, అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ టైంని బట్టి లోపలికి పంపిస్తున్నారు.
ఓహో, చూసారా ఇది గోపురం. ఇది లాస్ట్ వరకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనం ప్రసాదం కోసం వెళ్తున్నాం. బైకులు ఇది ఎక్కడ ఉంటుందంటే మనం స్టార్టింగ్లో ఫుల్గా అయితే కాలిపోతున్నాం. ప్రసాదం కౌంటర్ మనం ఫస్ట్లో పైకి ఎక్కుతాం కదా, కొండ మీదకి వెహికల్ కానీ కారు కానీ ఉంటే పైకి ఎక్కుతాం కదా. ఇక్కడికి మన హెయిర్ గుండు కొట్టించుకోవడానికి కూడా ఇటు సైడే. మన ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే. పైకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడే మనం చెట్ల కింద బండ్లు పార్క్ చేసుకొని మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకొని పైన అన్నప్రసాదం ఉంటుంది. అది భోజనాలు జరుగుతాయి ఈ టైంలో. పైకి వెళ్ళి అది కూడా చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఇది ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది. కొంచెం రిమైనింగ్ టైంలో ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే ఇక ఫుల్ ఉంటారు. హాయ్, ఇప్పుడే మనం చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమలలో ప్రసాదాలు తీసుకున్నాము. దాని రేట్లు 50 గ్రాములు వడ వచ్చేసి 20 రూపాయలు, 80 గ్రాములు ప్రసాదం లడ్డు వచ్చేసి 15 రూపాయలు, అలాగే 150 గ్రాములు పులిహోర వచ్చేసి 15 రూపాయలు. ఇది రేటు. ఇలాగే చక్కెర పొంగలు అవి ఉన్నాయి కానీ అవన్నీ అయిపోయినాయి అంట. మిగిలినవి మాత్రం ఇదే, అందుకే తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఖాళీ భలే ఉంటుంది ప్రశాంతంగా. మిగతా టైంలో ఫుల్ రష్, కానీ గుళ్ళో చాలా రష్ ఉంది. ఇది అన్నప్రసాదన కేంద్రం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవడమే. అక్కడికి కూర్చొని మనం అన్నప్రసాద కేంద్రానికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి మనం భోజనం చేసేసి బయటకు వచ్చేయడానికి లోపలికి వెళ్తున్నాను. ఈ అన్నదాన ప్రసాదన కేంద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 50 రూపాయల దగ్గర నుంచి 5,000 మన ఇష్టం. ఎంతైనా సరే డొనేషన్ చేయొచ్చు, అది మన ఇష్టం. అలా భోజనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్రసాదాలు ఇస్తున్నారు. మనకి ఉచిత బస్సు సర్వీస్ కూడా పైనుంచి కిందకి ఉంది. ఫ్రెండ్స్, ద్వారకా తిరుమల దర్శనం చేసుకొని చక్కగా మన ప్రసాదాలు లడ్డూలు పులిహోరలు అన్నీ తీసుకొని చక్కగా అన్నప్రసాదం చేసి కొంచెం ఒక గంటన్నర రెస్ట్ తీసేసుకొని ఒక చెట్టు కింద చల్లగా ఇదిగోండి బయలుదేరాను. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. అయిపోయింది ఇక ఇవాళకి. గోవిందా గోవిందా.